నేను మ్యాథ్స్ తీసుకోవడానికి ఇట్ వాజ్ నాట్ ఫ్రమ్ ఏ యూపీఎస్సీ పర్స్పెక్టివ్. నా పర్స్పెక్టివ్ వచ్చేసి నాకు మ్యాథ్స్ చేయడం ఇష్టం అండ్ మ్యాథ్స్ కొద్దిగా సిలబస్ ఇంటర్సెక్షన్ ఉండే. అండ్ సెకండ్ కమింగ్ టు సజెస్టింగ్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఈజ్ కంపారేటివ్లీ లార్జ్ సిలబస్ అండ్ స్కేలింగ్ ఈజ్ ఆల్సో బైనరీ ఉంటుంది. either we get the full marks for the question or I believe 0 marks. So for that reason it becomes అంటే like it might be the case ఒక పర్సన్కి ఆ ఇయర్ 280 వచ్చి నెక్స్ట్ ఇయర్ ఇట్ మైట్ ఫాల్ టు 240 or 230. ఈవెన్ దో ద ప్రిపరేషన్ ఇస్ సేమ్, ఎగ్జామ్ హాల్లో బైనరీ మార్కింగ్ వల్ల క్వశ్చన్ ఆ టైంలో కంప్లీట్ కాకపోయినా ఆర్ ఆన్సర్ తప్పు వచ్చినా కానీ ఇట్ గెట్స్ టు 0. సో నా ఒపీనియన్లో ఏ ఆప్షనల్ చూస్ చేసుకున్నప్పుడు అయినా కానీ దాంట్లో డౌన్ సైడ్స్ ఏమున్నాయి అంటే ఈ ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకొని యాక్సెప్ట్ చేసి సరే స్టిల్ ఐ విల్ గో ఫర్ దిస్ అనుకున్నప్పుడు ఐ విల్ సే చూస్ దట్ ఆప్షనల్ అని. బికాజ్ ఆప్షనల్ అనేది వీ హ్యావ్ టు గివ్ ఇట్ మనకు అక్కడ డిస్క్రిప్షన్ ఉంది. వీ కెన్ చూస్ అవర్ ఆప్షనల్ యాజ్ అవర్ ఓన్. రిమైనింగ్ పేపర్స్ దట్ ఈస్ బీయింగ్ డిసైడెడ్ బై యూపీఎస్సీ. ఆప్షనల్ వీ కెన్ చూస్ పిఎస్ఐ ఆర్ సోషియాలజీ, ఆంథ్రో, మ్యాథ్స్ ఈవెన్. సో మ్యాథ్స్ చూస్ చేసుకునేటప్పుడు దానికి పెట్టే ఎఫర్ట్ ఎంత ఉంటుంది అండ్ దానికి వచ్చే రిటర్న్స్ ఎన్ని, దాని డౌన్ సైడ్స్ ఎన్ని, ఇవన్నీ అర్థం చేసుకొని నేను చేయగలను మ్యాథ్స్ అనుకుంటే ఎస్ డెఫినెట్లీ మ్యాథ్స్ కెన్ బి టేకెన్.